వచ్చి ఓసారి సద్గురు వల్లే బాబా, ఓసారి సద్గురు వల్లే బాబా. ఉదయాన్నే ప్రేమతోటి మధురాతి మధురమైన నీ మురళే వినిపిస్తావు బాబా, నీ మురళే వినిపిస్తావు బాబా. తీయనైనా పిల్లలని ప్రశ్న వేసి గీతముతో యోగము ధారణ సేవ, ఓసారి తల్లై వచ్చి ఓసారి తండ్రై వచ్చి ఓసారి సద్గురు వల్లే బాబా, ఓసారి సద్గురు వల్లే బాబా. ఉదయాన్నే ప్రేమతోటి మధురాతి మధురమైన నీ మురళే వినిపిస్తావు బాబా, నీ మురళే వినిపిస్తావు బాబా. ప్రేమాతి సాగరుడల్లే ముళ్ళ బాటల్లో నీలో అనంత శక్తి, యోగాగ్ని చేతమా వికర్మలన్నిటినీ వినాశనం చేయించి, మాటలకే అందని ఊహలకే దొరకని అతీంద్రియ సౌఖ్యం అందించి, ఆత్మలే లీనమై నాట్యమే చేయగా అంతు తెలియని పరవశం కలిగేలా, ఓసారి తల్లై వచ్చి ఓసారి తండ్రి వచ్చి ఓసారి సద్గురు వల్లే బాబా, ఓసారి సద్గురు వల్లే బాబా. ఉదయాన్నే ప్రేమతోటి మధురాతి మధురమైన నీ మురళే వినిపిస్తావు బాబా, నీ మురళే వినిపిస్తావు బాబా. కొనలేని వజ్రాలల్లే ఎనలేని దివ్య జ్ఞాన యోగ భక్తిలో రాజయోగంలో అందరి ఒడిదుడుకుల్లో అడుగడుగు అండై నిలిచే నడవడిక సేవలు నేర్పించి, మనసా కర్మణ మర్యాద పురుషోత్తములే జ్ఞానమనే మూడో నేత్రంతో సూర్యుని చంద్రుని ఒకేసారి చూడగలిగే సర్వశక్తుల బ్రహ్మ విద్యనే పుటకై, ఓసారి తల్లై వచ్చి ఓసారి తండ్రి వచ్చి ఓసారి సద్గురు వల్లే బాబా, ఓసారి సద్గురు వల్లే బాబా. ఉదయాన్నే ప్రేమతోటి మధురాతి మధురమైన నీ మురళే వినిపిస్తావు బాబా, నీ మురళే వినిపిస్తావు బాబా. తీయనైనా పిల్లలని ప్రశ్న వేసి గీతముతో యోగము ధారణ సేవ, ఓసారి తల్లై వచ్చి ఓసారి తండ్రై వచ్చి ఓసారి సద్గురు వల్లే బాబా, ఓసారి సద్గురు వల్లే బాబా. ఉదయాన్నే ప్రేమతోటి మధురాతి మధురమైన నీ మురళే వినిపిస్తావు బాబా, నీ మురళే వినిపిస్తావు బాబా. ओम शांति। मीठे बच्चे, बाप आए हैं तुम बच्चों को आप समान अशरीरी बनाने। जब तुम अशरीरी बनो तब बाप के साथ चल सकेंगे। మధురమైన పిల్లలు, తండ్రి వచ్చారు పిల్లలను తన సమానంగా అశరీరీగా చేసే కోసము. ఎప్పుడు పిల్లలు అశరీరీ అవుతారో అప్పుడే బాబా జతలో మనం వాపస్ ఇంటికి వెళ్ళగలుగుతాము. प्रश्न, बाप के किस प्रमाण पर चलने वाले निरंतर योगी बन सकते हैं? బాబా ఒక్క ఏ ఆజ్ఞ ప్రకారం నడుచుకునే పిల్లలు నిరంతర యోగి కాగలుగుతారు. बाप का पहला फरमान है, बच्चे इस देह को तुम्हें भूलना है.
इसको भूल अपने को आत्मा निश्चय करो तो बाप की याद నిరంతర रहेगा. తండ్రి యొక్క మొదటి ఆజ్ఞ ఏమిటి అంటే, పిల్లలు ఈ దేహాన్ని మర్చిపోండి, స్వయం ఆత్మ అని నిశ్చయం చేసుకోండి. తండ్రి తలంపు మీకు నిరంతరము ఉంటుంది. एक ही पाठ पक्का करो कि मैं आत्मा निराकारी दुनिया की रहने वाला है. సదా ఒక పాఠాన్ని బాగా నేర్చుకోవాలి. నేను ఆత్మ నిరాకారి ప్రపంచంలో ఉంటాను. ఇసే తుమ్హారా దేహ అహంకార్ ఖతం హో జాయేగా. ఎట్లా ఇది ప్రాక్టీస్ చేస్తామో దేహ అహంకారము సమాప్తమైపోతుంది. बुद्धि में किसी भी देहदारी की याद ना आए तो నిరంతర యోగి బన్ సక్తే హై. ఎప్పుడు బుద్ధిలో ఏ దేహదారి తలంపు రాకుండా ఉంటే అప్పుడు మనము నిరంతర యోగి కాగలుగుతాము. గీత్ తుమ్హే పాకే హమ్నే జహాన్ పాలియా హై. ఓం శాంతి. ये किसने कहा? आत्मा ने कहा. ओम अर्थात मैं आत्मा शांत स्वरूप हूँ. తే నిన్ను పొందినాను అంటే ఈ ప్రపంచమే పొందినాము అనే పాట ఉన్నది. ఎవరు ఇట్లా చెప్పేది అంటే ఆత్మ. అహం అంటే నేను ఆత్మ, ఓం అంటే నేను ఆత్మ శాంత స్వరూపమైనాను. సబ్ సమజ్నేకి బాతే హై. ఇక్కడ ప్రతి ఒక్కటి అర్థం చేసుకునే మాట అన్నమాట. పెహలే పెహలే అప్నేకో ఆత్మ నిశ్చయ కరో. మొట్టమొదట నేను ఆత్మ అనేది నిశ్చయం చేసుకోవాలి. హమ్ ఆత్మ ఫస్ట్, బాద్ మే ఏ శరీర్ మిల్తా హై. నేను ఆత్మ మొదట, ఆ తర్వాతనే శరీరము. ఆత్మ కిస్కి సంతాన్ హై. ఆత్మ ఎవరి సంతానమైంది? శాంతికే సాగర్, జ్ఞాన్కే సాగర్ పరంపితా పరమాత్మకి. శాంతి సాగరుడు, జ్ఞాన సాగరుడు పరంపితా పరమాత్మ యొక్క సంతానమైంది. वो सदैव शांत है. हम आत्मा एक शरीर छोड़ दूसरा लेते हैं. వారు ఎప్పుడూ కూడా శాంతిగా ఉంటారు. నేను ఆత్మ ఒక శరీరం వదిలి ఇంకొక శరీరం తీసుకుంటాను. పార్ట్ బజాతే హై. ఆత్మ పాత్ర చేస్తుంది. శివబాబాతో విచిత్ర హై. ఆత్మకు అపనా చిత్ర నహీ హై. శివబాబా విచిత్రులు, ఆత్మకు తన చిత్రం అనేది ఉండదు. శివబాబాకి రూపం అనేది లేదు. తుమ్కోతో అపనా శరీర్ హై. అయితే ఇక్కడ ఆత్మలో మనకి శరీరం అనేది ఉంటుంది. బోల్తే రహతే హో. ఆత్మ శరీరం ద్వారా మాట్లాడతాము. బాప్ కేతే హై మై సదైవ్ విచిత్ర హూ. అయితే బాబా సదా శరీరము లేనటువంటి వారైనారు. బ్రహ్మ విష్ణు శంకర్ సూక్ష్మ చిత్రవాన్ హై. బ్రహ్మ విష్ణు శంకర్లకి సూక్ష్మ రూపము ఉంటుంది, శరీరం ఉంటుంది. శివబాబా విచిత్ర హై. శివబాబాకి శరీరము లేదు, విచిత్ర అయినారు. తుమ్ ఆత్మాయే భీ మేరే సాత్ నిర్వాణ్ ధామ్ మే రహనే వాలే హో. మనం ఆత్మలము పరంధామంలో ఉన్నప్పుడు బాబా జతలో ఉంటాము. బాబా జో విచిత్ర హై వహ్ బయట సునాతే హై. శరీరం లేనటువంటి తండ్రి ఇక్కడ బ్రహ్మ శరీరం ద్వారా తెలిపిస్తూ ఉన్నారు. ఆత్మాయే సున్తే హో. ఆత్మ వింటుంది. బాప్ కేతే హై ముझे యాద్ కరో ఏ దుఃఖదామ్ హై. బాబా చెప్తారు, తండ్రి తలంపు చేయండి, ఇది దుఃఖధామమైంది. కేతే హై హమ్ పతిత్ హై పరంతు హమ్కో ఐసే పతిత్ కిస్నే బనాయా. చెప్తారు మేము పతిత్ అయిపోయినాము అనని. మనల్ని పతితులుగా ఎవరు చేసింది? బాప్నే నహీ బనాయా. బాబా మనల్ని పతితులుగా చేయలేరు. బాప్ की तो महिमा करते हो तुम मात पिता. आपसे जो सुख गनेरे मिले हुए थे उनको सभी भारतवासी याद करते हैं. తండ్రికి మహిమ చేస్తాము. మీరే తల్లి, మా తల్లి తండ్రి అయినారు. బాబా ద్వారా మనకి అపారమైన సుఖము దొరికింది. అందుకే భారత్లో వారు భగవంతుణ్ణి చాలా తలంపు చేస్తారు.
जब जिस्मानी बनते हैं प्रजापिता ब्रह्म द्वारा रचना होती है ते ప్రజాపిత బ్రహ్మ ద్వారా రచన అవుతుంది. ఆత్మ అవినాశి హై పరంతు ఫాదర్హుడ్తో నహి కెహెంగే. ఆత్మ అవినాశిగా ఉంటుంది, తే ఫాదర్హుడ్ లేదు, బ్రదర్హుడ్ ఉంది. అంటే ఆత్మలో అనేక మంది ఆత్మ ఆత్మ భాయి భాయి అయినారు. సన్యాసిలో కేతే హై శివోహం తతత్వం వా ఈశ్వర్ సర్వవ్యాపీ హై. సన్యాసీలు చెప్తారు శివోహం తతత్వం అని చెప్తారు, ఈశ్వర్ సర్వవ్యాపి అని చెప్తారు. సబ్ ఫాదర్ హో గయా హై ఏ తో బేఖాయిదే హో జాయే. అందరూ కూడా ఫాదర్ అయినట్లే కదా, ఇది నియమ విరుద్ధమైంది. బచ్చే పుకార్తే హీ హోయ్ ముక్తి అథవా జీవన్ ముక్తిగా వస్తాలేనే. పిల్లలు భగవంతుణ్ణి పిలుస్తూ ఉన్నారు ముక్తి మరియు జీవన్ ముక్తి ఆస్తి పొందుకునే దానికోసం. तो जब यहाँ आते हो तो अपने को आत्मा समझ बाप को याद करो. ఎప్పుడు బాబా ముందుకి వస్తామో ఆత్మ తెలుసుకొని బాబా తలంపు చేయండి. హమ్ ఆత్మ హై ఐసే నహీ కి హమ్ పరమాత్మ హై. నహీ, మనం ఆత్మ అయినాము, మనం ఎప్పటికీ కూడా పరమాత్మ కాము. हम आत्मा है, परम पिता परमात्मा के हम सब बच्चे ब्राह्मण ब्राह्मणिया है. మనం ఆత్మ అయినాము, పరంపిత పరమాత్మకి మనమందరము సంతానము, బ్రాహ్మణ్ అయినాము. तुम सब ब्रह्मा के बच्चे और शिव बाबा के पोत्रे ठहरे. మనమంతా కూడా బ్రహ్మ సంతానము, శివబాబాకు పౌత్రులం అయినాము. सब याद करते हैं परम पिता परमात्मा को, वो गॉड फादर कहते हैं. అందరూ కూడా ఆ పరంపిత పరమాత్ముని తలంపు చేస్తూ ఉన్నారు, ఓ గాడ్ ఫాదర్ అనని చెప్తారు. ఉన్కో సర్వవ్యాపి కహెంగే తో వర్షా కహా సే మిలేగా. మరి వారిని సర్వవ్యాపి అంటే ఆస్తి ఎక్కడి నుంచి వస్తుంది? భక్తి మార్గ మే సబ్ భగవాన్ కో యాద్ కర్తే హై. భగవాన్ హై ఏక్, తుమ్ సబ్ భగత్ హో. భక్తి మార్గంలో అందరూ కూడా బాప్ కో తో कहते हैं तुम मात पिता आपसे जो सुख गहरे मिले थे उसको सभी भारतवासी याद करते हैं. తండ్రికి మహిమ చేస్తాము, మీరే తల్లి తండ్రి అయినారు, మీ ద్వారా ఏ అపారమైన సుఖం దొరికిందో అందరూ కూడా తలుచుకుంటూ ఉంటారు. जब यहाँ आते हो तो ఆత్మ समझ के बाप को याद करो. బాబా అంటారు ఎప్పుడు యోగంలో కూర్చున్నా స్వయం ఆత్మ అని తెలుసుకొని తండ్రి తలంపు చేయాలి. భగవాన్ హై ఏక్, తుమ్ సబ్ భక్త్ హో. బ్రైడ్స్ అనేక, బ్రైడ్ గ్రూమ్ అథవా సాజన్ ఏక్ హై. భగవంతుడు ఒక్కరే అయినారు, మనమంతా భక్తులమైనాము. ప్రేయసీలు అనేక మంది, కానీ ప్రియతముడు ఒక్కరే అయినారు. वो बाप है, बाकी सब बच्चे है तो और किसको भी याद ना करो. అందరూ పిల్లలు, బాబా ఒక్కరే తండ్రి అయినారు, మీరు వేరే ఎవ్వరి తలంపును చేయొద్దండి. బాప్ కా పరమాన్ హై బచ్చే తుమే ఇస్ దేహ్ కో భీ యాద్ నహీ కర్. తండ్రి ఆజ్ఞ, ఈ దేహాన్ని కూడా మీరు తలంపు చేయకూడదు. अपने को आत्मा समझो, आत्मा ही कहती है हम दुखी భ్రష్టాచారి है. స్వయం ఆత్మ అని తెలుసుకోండి, ఆత్మ చెప్తుంది నేను దుఃఖి అయినాను, భ్రష్టాచారి అయినాను. యహ దైవీ రాధ్యతో నహీ హై. ఇక్కడ దైవీ రాధ్యం అనేది ఇప్పుడు లేదు. 5000 वर्ष पहले भारत में लक्ष्मी नारायण का राज्य था. యథా రాజా రాణి తథా ప్రజా సదా సుఖితే. 5000 సంవత్సరాల ముందు భారత్లో లక్ష్మీనారాయణ రాజ్యం ఉండేది. యథా రాజా రాణి తథా ప్రజ, అందరూ సుఖంగా ఉండేవారు.
అకాల మృత్యు నహీ హోతా తా, బహుత్ థోడే తే. అప్పుడు అకాల మృత్యువులే లేవు, చాలా కొంతమంది మాత్రమే ఉండేవాళ్ళు. భారత్వాసీ సబ్ భూల్ గయే హై, హమారా భారత్ పెహలే పెహలే హెవెన్ తా. భారతీయులు ఈ విషయాలు మర్చిపోయినారు. మన భారత్ స్వర్గంగా ఉండేది. कहते हैं हेवनली गॉड फादर, हेवन कोई मूल वतन को नहीं कहा जाता. చెప్తారు స్వర్గ రచయిత అని. స్వర్గము మూలవతనానికి చెప్పరు. यह याद रखना, हम आत्मा निराकारी दुनिया की रहने वाली है. నేను ఆత్మ నిరాకారి ప్రపంచంలో ఉండేటటువంటి ఆత్మ అయినాను. और कोई देहदारी की याद ना आए, देह अहंकार छोड़ अपने को आत्मा समझ बाप को याद करना है. దేహ అహంకారాన్ని వదిలి స్వయం నేను ఆత్మ అని తెలుసుకొని తండ్రి తలంపు చేయాలి. ये जो कुंभ का मेला कहते हैं वह कोई सुहावने संगम युग का मेला नहीं है. ఈ కుంభమేళా ఏదైతే చెప్తారో ఇది సంగమ యుగ మేళా కాదు. సంగం కహా జాతా హై కలియుగ్ కి అంత और సత్యయుగ్ కి ఆది. సంగమ యుగం చెప్పబడుతుంది, కలియుగ అంతిమం, సత్యయుగ ఆదికి చెప్తారు. కలియుగ హై పతి దునియా ఏక్ భీ పావన్ నహీ హై. కలియుగము అంటేనే పతిత ప్రపంచము, ఒక్కరు కూడా పావనంగా లేరు. మహాత్మాయే భీ హై పరంతు పావంతో కోయి నహీ. మహాత్ములు ఉన్నారు, అయినా కూడా ఎవ్వరూ పావనంగా లేరు. సబ్ కేతే హే పతి దునియా హై, కుంభ పర్ జాతే హై పావన్ బన్నే కేలే. ఈ ప్రపంచమే పతిత ప్రపంచమైంది. బాబా అంటారు కుంభమేళాకి పోతారు పావనమయ్యే కోసం. గంగా మే స్నాన్ కర్తే హై తో జరూర్ పతిత్ హై. గంగాలో స్నానం చేస్తారు అంటే తప్పనిసరిగా అందరూ పతిత్ అయినారు. సాధు సంత్ సబ్ జాతే హై పావన్ బన్నే. సాధు సన్యాసీలు అందరూ కూడా పావనమయ్యేకే పోతారు. బాప్ कहते हैं मैं तब आता हूँ जब बहुत भ्रष्टाचार होता है. బాబా చెప్తూ ఉన్నారు, తండ్రి ఎప్పుడు వస్తారు అంటే ఈ ప్రపంచము ఎప్పుడు భ్రష్టాచారం అయిపోతుందో. మనుష్య బహుత్ దుఃఖీ హో జాతే హై, మై ఆకర్ ఇన్ సబ్కా ఉద్ధార్ కర్తా హూँ. మనుషులు చాలా దుఃఖీ అయిపోయినారు, బాబా వచ్చారు అందరినీ ఉద్ధరించే దానికోసం. అహల్యాయే గణికాయే సాధువం గురువం आदि का उद्धार करने आता हूँ, क्योंकि वह तो पावन आत्मा ये नहीं है. ते బాబా అందరినీ, అహల్యలను, గణికలను, సాధువులను, గురువులను అందరినీ ఉద్ధరించే కోసం వస్తారు. ఎందుకంటే వాళ్ళెవ్వరూ పావనంగా లేరు. పతి దునియామే కోయి భీ పావన్ నహీ హై. ఈ పతిత ప్రపంచంలో ఎవరూ పావనంగా లేరు. పావన్ దునియా మే ఫిర్ కోయి పతిత్ నహీ హోతా. పావన ప్రపంచంలో ఎవరూ పతితులుగా లేరు. లా నహీ హై. साधु लोग अपने को महान आत्मा कहा समझते, वह तो अपने को परमात्मा समझते हैं. సాధువులు స్వయాన్ని మహాత్మా అనని తెలుసుకోరు. వాళ్ళు నేనే పరమాత్మ అనని అనుకుంటూ ఉన్నారు. शिवोहम कहते हैं प्राचीन आत्माए आदि तो कहते थे परमात्मा बेअंत है. ప్రాచీన ఆత్మలో చెప్తూ ఉండేవాళ్ళు పరమాత్మను గురించి ఎవ్వరికీ తెలియదు. వహ రచయిత और उसकी రచన బేఅంత్ है. వారు రచయిత అయినారు, వారి రచన గురించి కూడా ఎవ్వరికీ తెలియదు, అనంతము అని చెప్తారు. నిర్వాణ ధామ్ కేసే లా జాయేంగా. రచయిత అనంతము, రచన అనంతము అంటారు, మరి నిర్వాణ ధామం ఎట్లా పోయేది, ఎవరు తీసుకెళ్తారు? ఉన్హోంకో పతా హీ నహీ కి జీవన్ ముక్తి భారత్ తా. వాళ్ళకి ఇది కూడా తెలియదు, జీవన్ ముక్తి ఇదే భారత్లో ఉండేది. ఉస్ సమయ ఔర్ కోయి ధర్మ నహీ తా. ఆ సమయంలో వేరే ధర్మమే లేదు.
సిర్ఫ్ సూర్యవంశీ और చంద్రవంశీ తే. అప్పుడు కేవలం సూర్యవంశము చంద్రవంశము ఉండేది. सूर्यवंशी बदल चंद्रवंशी बने పునర్జన్మతే ఆతే హైనా తే తిరిగి సూర్యవంశం బదులు చంద్రవంశీలుగా అయిపోతారు. పునర్జన్మలో రానే వస్తారు. 84 लाख नहीं ये तो बड़े गपोड़ा लग दिया है. 84 లక్షల జన్మలు ఉండవు, ఇది చాలా పెద్ద పొరపాటు చెప్పినారు. ब्रह्मा का दिन और ब्रह्मा की रात तो 84 जन्म चाहिए ना. బ్రహ్మ పగలు బ్రహ్మ రాత్రి అంటే 84 జన్మలు ఉంటాయి. बाप बैठ समझाते हैं अब किसी को भी याद नहीं करो. బాబా చెప్తారు, ఎవ్వరి తలంపు చేయొద్దు. ఆత్మ మోస్ట్ బిల్వెడ్ పరంపిత పరమాత్మకి సంత. నేను ఆత్మ ప్రియాతి ప్రియమైన పరమాత్మ యొక్క సంతానమైనాను. ऐसे नहीं कि सब परमात्मा के रूप है, ये तो ఇంపాసిబుల్ है. ఇట్లా లేదు, అందరూ పరమాత్మ యొక్క రూపము చాలా అసాధ్యమైనటువంటిది. यही एक भूल है. बाप एक ही है, बाकी सब है बच्चे. ఆత్మాయే సబ్ బ్రదర్స్ है. తండ్రి ఒక్కరే అయినారు, బాకీ అందరూ పిల్లలు. ఆత్మలు అందరూ కూడా బ్రదర్స్ అయినారు. जब शरीर में आते हैं तो प्रजापिता ब्रह्मा को ग्रेट ग्रेट ग्रैंडफादर कहेंगे ना. ఎప్పుడు శరీరంలో వస్తారో ప్రజాపిత బ్రహ్మకు గ్రేట్ గ్రేట్ గ్రాండ్ ఫాదర్ అని చెప్తారు. पहले पहले है ब्राह्मण भारत के विराट रूप भी दिखाते हैं. మొదట ఉండేది బ్రాహ్మణులు, భారత్లో విశ్వరూపాన్ని చూపిస్తారు. బ్రాహ్మణ హై చోటి భగవాన్కి ఉంచితే ఉంచి సంతాన. బ్రాహ్మణులు చాలా హైయెస్ట్ అయిన వాళ్ళు, భగవంతుని యొక్క ఉన్నతోన్నతమైన సంతానమైనారు. అభి తుమ్ ఈశ్వరీయ ఔలాద్ బనే హో. ఇప్పుడు మనం ఈశ్వరీయ సంతానమైనాము. శివబాబాకే పోత్రే ఔర్ పోత్రియా ప్రజాపిత బ్రహ్మాకే బచ్చే హై. శివబాబాకు మనము పౌత్రులం అయినాము, ప్రజాపిత బ్రహ్మకు సంతానమైనాం. శివబాబాకే బచ్చేతో సభీ ఆత్మాయే హై. తుమ్ వర్షా శివబాబా సే లే రహే హో. శివబాబాకు పిల్లలం, మనమంతా ఆత్మలం అయినాము. మనం శివబాబా నుంచి ఆస్తిని తీసుకుంటూ ఉన్నాము. శివబాబా జోలీ భర్నే వాలా और ఖాళీ కర్నే వాలా హై మాయా. శివబాబా మన జోలిని నింపేవారైతే మాయ జోలిని ఖాళీ చేయిస్తుంది. గాతే హై పతిత్ పావన్ సీతారాం పరంతు మనుష్యోం కి బుద్ధి మే త్రేతా వాలా రామ్ సీతా హై. చెప్తారు పతిత పావన సీతారాం అంటారు, అయితే మనుషుల బుద్ధిలో త్రేతాయుగపు రామ్ సీతారాములే గుర్తొస్తారు. तुम बच्चे जानते हो सत्य त्रेता है सुखधाम, वहाँ दुख का नाम निशानी भी नहीं रहती है. సత్య త్రేత సుఖధామమైంది, అక్కడ దుఃఖం అనేది ఏమాత్రము నామ్ నిషానీ కూడా లేదు. पतित पावन सबका बाप एक ही है. यहाँ तो हनुमान के मंदिर में भी जाकर कहते हैं त्वमेव मातस्य पिता, वह कैसे हो सकते हैं. పతిత పావనుడు అందరికీ తండ్రి ఒక్కరే అయినారు. ఇక్కడ అందరి దగ్గరికి పోయి చెప్తారు త్వమేవ మాతాస్య అని. హనుమాన్ మందిరానికి పోయి చెప్తారు త్వమేవ మాతాస్య పిత. అది ఎట్లా సాధ్యమవుతుంది? సబ్కా సద్గతి దాత పతిత్ పావన్ ఏక్ హీ హై. అందరికీ సద్గతి దాత పతిత పావనుడు ఒక్క తండ్రే అయినారు. వహీ జ్ఞాన్ కా సాగర్ హై. వह जो सागर से नदियाँ निकलती है वह तो पानी है. వారే జ్ఞాన సాగర్లు అయినారు. సాగరం నుంచి ఏ నదులైతే పుడతాయో అవన్నీ కూడా నీళ్లతో ప్రవహించే నదులు. పానీతో పతిత్ పావన్ హో నహీ సక్తే హై. ఆ నదీ నీళ్ళు ఎప్పటికీ పతిత పావన్ కాలేవు. కోయి భీ ఖండ్ మే ఐసే నహీ కహెంగే కి పానీ మే స్నాన్ కర్నే సే పావన్ మన ముక్తి కో పాయేంగే. వేరే ఏ దేశాలలో ఇట్లా చెప్పరు,
మీరు నదీలలో స్నానాలు చేసినట్లయితే పావనమవుతారు, ముక్తిని పొందుతారు అనని. ఏతో హోనహి సత్తే, ఇది ఎప్పటికీ కాని పని. ఏక్ ముక్తి దూసరా జీవన్ ముక్తి, సద్గతి అథవా జీవన్ ముక్తి దాత ఏక్ హీ హై. ఒకటి ముక్తి, ఇంకొకటి జీవన్ ముక్తి. సద్గతి లేదా జీవన్ ముక్తి దాత ఒక్క తండ్రి అయినారు. यह है पति दुनिया भारतवासी जानते हैं 5000 वर्ष पहले भारत में लक्ष्मी नारायण का राज्य था और कोई खंड नहीं था. ఈ ప్రపంచమే పతిత ప్రపంచం అయిపోయింది. భారత్వాసీలకి తెలుసు 5000 సంవత్సరాల ముందు భారత్లో లక్ష్మీనారాయణ రాజ్యం ఉండేది. అప్పుడు వేరే ఏ ఖండమూ లేదు. 5000 वर्ष की बात तुम भूल गए हो, పీచే ఫిర్ ఔరౌర్ ఖండ్ ఆతే హై. 5000 సంవత్సరాల మాటను పిల్లలు మర్చిపోయినారు. తర్వాత వేరు వేరు ఖండాలు, దేశాలు వచ్చేసినాయి. అవి ఇతనే వృద్ధి హో గయి. దేకో బచ్చే ఏ హమేషా యాద్ రకో. ఇప్పుడు ఎంత ప్రపంచం వృద్ధి అయిపోయింది. బాబా చెప్తారు, పిల్లలు సదా గుర్తుపెట్టుకోండి. जब तुम सुनते हो यह मत समझना है दादा ब्रह्मा बोलते. మురళి వినేటప్పుడు ఎప్పుడు ఇట్లా అనుకోకూడదు, ఇది బ్రహ్మ చెప్పినవి అనుకోకూడదు. శివబాబా జో సబ్కా రచయిత హై వహ్ బయట రచనా కా రాజ్ సమझाते हैं. రచయిత శివబాబా కూర్చొని రచన యొక్క రహస్యము, సృష్టి రచన యొక్క రహస్యం చెప్తూ ఉన్నారు. ఋషి మునితో సబ్ కేతే హై రహేకి పరమాత్మ బేఅంత్ హై. ఋషులు మునులు అందరూ చెప్తారు పరమాత్మ అనంతమైన వారు అనని. హమ్ నహీ జాన్తే, వారి గురించి ఎవ్వరూ తెలుసుకోలేము. ఆస్తిక్తో తుమ్ బ్రాహ్మణ్ హో జో నిశ్చయ కర్తే హో कि बाबा हमको अपनी और रचना की నాలెడ్జ్ దేతే హై. బ్రాహ్మణులైనటువంటి మనం ఆస్తికులం అయినాము. మనకి నిశ్చయం ఉన్నది. తండ్రి తన యొక్క రచనా జ్ఞానాన్ని ఇస్తూ ఉన్నారు. త్రికాలదర్శి బనాతే హై. తండ్రి ఇప్పుడు పిల్లలను త్రికాలదర్శిగా చేస్తూ ఉన్నారు. ఋషి ముని ఆది కోయి బీ త్రికాలదర్శి నహీ హై. ఋషులు మునులు ఎవ్వరూ కూడా త్రికాలదర్శిలు కాలేదు. బాప్ కేతే హై దేవీ దేవతా బీ త్రికాలదర్శి నహీ హై. దేవీ దేవతలు కూడా త్రికాలదర్శిలు కారు. సిర్ఫ్ బ్రాహ్మణ్ హీ త్రికాలదర్శి హై. బ్రాహ్మణులైన మనమే త్రికాలదర్శి అయినాము. ఏ బ్రాహ్మణం కి చోటీ హై, బ్రాహ్మణం సే నయీ రచన హోతీ హై. బ్రాహ్మణులు అంటేనే హయ్యెస్ట్ అయినారు. బ్రాహ్మణుల ద్వారానే కొత్త రచన అవుతుంది. తుమ్ హో సబ్సే ఉత్తమ, తుమ్ బాప్ కి శ్రీమత్ పర్ భారత్ కో శ్రేష్ఠతే శ్రేష్ఠ బనాతే హో. మనమే అందరికంటే ఉత్తమోత్తములం అయినాము. బాబా ఒక్క శ్రీమతం పైన భారత్ని శ్రేష్టంగా చేస్తూ ఉన్నాము. శ్రీమత్ భగవాన్ కీ హై, కృష్ణా కీ నహీ. కృష్ణ పతిత్ పావన్ నహీ హై. శ్రీమతము భగవంతుడి అయింది, కృష్ణుంది కాదు. కృష్ణుడు పతిత పావన కారు. పతిత పావన్ ఏక్ హీ హై వహ్ సబ్కా బాప్ హై. పతిత పావనులు ఒక్కరే అయినారు, వారు అందరికీ తండ్రి అయినారు. హమేషా యాద్ కరో హమ్ ఆత్మ ఇన్ ఆర్గన్స్ ద్వారా సున్తే హై. సదా గుర్తుపెట్టుకోండి, మనం ఆత్మ అయినాము, ఇంద్రియాల ద్వారా వింటూ ఉన్నాము. ఆత్మాభిమాని భవ. హమ్ ఆత్మావోంకో జ్ఞాన్ దేతా హూ తబ్ గాయా హువా హై. ఆత్మలైనటువంటి మనకి బాబా జ్ఞానం ఇస్తూ ఉన్నారు, అందుకే అంత గాయనం ఉన్నది. జ్ఞాన అంజున్ సద్గురు దియా, పతిత పావన్ సద్గతి దాత వహీ హై. జ్ఞాన అంజనాన్ని సద్గురు ఇచ్చినారు, అజ్ఞాన అంధకారం దూరమైంది అని గాయనం ఉన్నది. పతిత పావన సద్గతి దాత వారే శివబాబా అయినారు. బచ్చోంకో బాప్ पैदा करते, फिर टीचर बनकर पढ़ाते, फिर गुरु बनकर सद्गति देते हैं. పిల్లలను తండ్రి జన్మనిస్తారు, టీచరు అయ్యి చదివిస్తాడు, గురువు అయ్యి సద్గతి ఇస్తారు బాబా. సద్గతి మే లే జానే వాలా సద్గతి దాత ఏక్ హీ బాప్ హై.
సద్గతిలోకి పంపించే సద్గతి దాత ఒక్క బాబానే అయినారు. तुम बच्चे नई दुनिया में जाने के लिए अथवा मनुष्य से देवता बनने के लिए ఏ పడాయి పడ్ రహే హో. పిల్లలు కొత్త ప్రపంచానికి పోయేదానికోసం, మానవుల నుంచి దేవతలుగా అయ్యేదానికోసం ఈ చదువుకుంటూ ఉన్నాము. अभी यह पतित मनुष्य सृष्टि खत्म होकर दैवी दुनिया होने वाली है. ఈ పతిత మానవ సృష్టి సమాప్తమయ్యి దైవీ ప్రపంచంగా మారిపోతుంది. बल देवताओं को पूछते हैं परंतु यह नहीं जानते कि जरूर हम దేవీ దేవతా ధర్మ కే హై. దేవతలకి పూజలు చేస్తారు, అయితే వాళ్ళకి ఇది తెలియదు, మేము దేవీ దేవతా ధర్మానికి చెందినవారం. జిస్కో పూछते हैं उनका वह धर्म कहेंगे. ఎవరిని పూజిస్తారో వాళ్ళు ఆ ధర్మం వాళ్ళే అని చెప్తారు కదా. భారత్వాసియోं को तो ఆది సనాతన దేవీ దేవతా ధర్మతా స్వర్గత. భారత్వాసీలు ఆది సనాతన దేవీ దేవతా ధర్మం వారు స్వర్గంలో ఉన్నారు. कहते हैं मनुष्य 84 लाख जन्म लेते हैं, क्या सब लेते हैं అంటారు. మనుషులు 84 లక్షల జన్మలు తీసుకుంటారు అని. అందరూ తీసుకుంటారా 84 లక్షల జన్మలు? ఇతనే లాక్ జన్మ హోతో ఉస్కే లియే బహుత్ బడా కల్ప చాయే. ఇన్ని లక్షల జన్మలు అంటే మరి కల్పవృక్షం ఎంత పెద్దదిగా ఉండాలి. ఏ భీ డ్రామా అనుసార్ ఖేల్ బనా హువా హై, జో పాస్ట్ హువా సో డ్రామా. ఇదంతా కూడా డ్రామాలో అనుసారంగా ఆట తయారైంది. ఏమంతా జరిగిపోయిందో సో డ్రామా అనుకోవాలి. మూలవతన్ సూక్ష్మవతన్ కో భీ తుమ్ బచ్చే జాన్తే హో. మూలవతనము సూక్ష్మవతనం గురించి కూడా పిల్లలు తెలుసుకున్నారు. తుమ్ హో స్వదర్శన్ చక్రధారి వ విష్ణుకో స్వదర్శన్ చక్రధారి కహెంగే. మనమైనాము స్వదర్శన చక్రధారి అయినాము, అక్కడ వాళ్ళు విష్ణువుని స్వదర్శన చక్రధారి అంటారు. బాప్ సమझाते हैं విష్ణు కే 2 రూప్ లక్ష్మీనారాయణ స్వదర్శన్ చక్రధారి నహీ హై. బాబా చెప్తూ ఉన్నారు, విష్ణువు యొక్క 2 రూపాలు లక్ష్మీనారాయణులు, వాళ్ళు స్వదర్శన చక్రధారులు కారు. స్వదర్శన్ చక్రధారి తుమ్ బ్రాహ్మణ హో కితనా ఫరక్ హో జాతే హై. స్వదర్శన చక్రధారులు మనం బ్రాహ్మణులం అయినాము, ఎంత తేడా ఉన్నది. वह फिर कहते हैं कृष्णा को स्वदर्शन चक्र था, लड़ाई के मैदान में चक्र लगा चलाया. అక్కడ చెప్తారు కృష్ణుడు స్వదర్శన చక్రము తిప్పినారు అనని, యుద్ధ మైదానంలో చక్రాన్ని తిప్పినారు అనని. फिर कौरव मर गए लेकिन देवता कभी हिंसा तोड़े ही करते हैं. కౌరవులు చనిపోయినారు, అయితే దేవతలు ఎప్పుడైనా హింసలు చేస్తారా? వతో డబల్ అహింసక్ హై, వారు డబల్ అహింసకులు అయినారు. నా ఉన్మే వికార్ హై నా లడాయి హై, వాళ్ళలో వికారాలు లేవు, వాళ్ళు ఎప్పుడూ యుద్ధాలు చేయరు. సబ్సే బడీ హింసా హై ఏక్ దోకో విష్ పిలానా కామ్ కటారీ చల. అన్నిటికంటే పెద్ద హింస ఏమిటి అంటే కామ వికారము ఇచ్చేది, కామ వికారము ఉండేది. బాప్ कहते हैं इससे ఆది మధ్యాంత దుఃఖ భోగ్తే హో. దీని నుంచినే ఆది మధ్యాంత దుఃఖాన్ని అనుభవిస్తాము. సతయుగమే కామ కటారీ నహీ చల్తీ థీ. సతయుగంలో కామ వికారం అనేది ఉండదు. వైశ్లేష రాధ్యత సర్వగుణ సంపన్న మర్యాద పురుషోత్తం తే. నిర్వికారి ప్రపంచం ఉండేది, సర్వగుణ సంపన్న మర్యాద పురుషోత్తంగా ఉండేది. హింసా భీ నహీ. ఈ సమయ రావణ్ కా రాధ్య హై, అక్కడ హింస అనేదే లేదు. ఇప్పుడు ప్రపంచంలో రావణ రాధ్యం ఉన్నది. పంచ వికార్ సర్వవ్యాపీ హై, 5 వికారాలు సర్వవ్యాపి అయినాయి. ఔర్ వహ ఫిర్ కహ్ దేతే హై పరమాత్మ సర్వవ్యాపీ హై, అక్కడ చెప్తారు పరమాత్ముడు సర్వవ్యాపి అనని. इस साइंस से जो भी विमान आदि निकले हैं 100 वर्ष के अंदर ये किस लिए. ఈ 100 సంవత్సరాల లోపల ఈ సైన్సు, ఈ విమానాలు ఇవన్నీ కనిపెట్టబడినాయి. ఇవన్నీ దేనికోసమో తెలుసా?
ఏ ట్రయల్ హో రహా హై, ఏ సబ్ చీజే భవిష్యమే కామ్ హోనే వాల్. ఇవన్నీ కనిపెట్టింది ఇప్పుడు ట్రయల్ జరుగుతూ ఉన్నది, భవిష్యత్తులో ఇది పనికి వస్తాయి. ఇనోంకే ద్వారా అభి సబ్ కుచ్ వినాశ్ హో జాయేగా. దీని ద్వారానే అంతా సర్వనాశనం, ప్రపంచ వినాశం అవుతుంది. ఫిర్ యహ్ సుఖకే కామ్ మే ఆయేగా. తర్వాత ఇవి సుఖ ప్రపంచంలో కూడా పనికి వస్తాయి. యహా తో సిక్ బీ హై, సుఖ్ బీ హై, తో దుఃఖ్ బీ హై. కాబట్టి ఈ సైన్స్ నుంచి దుఃఖము ఉన్నది, సుఖము ఉన్నది. ఇస్కో మాయా కా పాంప్ కహా జాతా హై, వినాశ్ హో ఏ తో అచ్చా హై. దీనికే మాయా యొక్క షో అనని చెప్తారు. వినాశం జరిగేది కూడా మంచిదే కదా. కేతే హై పతిత్ పావన్ ఆవో, క్యా ఆకర్ కరు. పతిత పావన రండి అనని పిలుస్తారు. వచ్చి ఏం చేయాలి? బాబా ఫిర్సే స్వర్గకి స్థాపన కరో తో హమ్ సుఖ పావే. బాబా మళ్ళీ స్వర్గ స్థాపన చేయండి, మేము సుఖంగా అనుభవిస్తాము. బాప్ సంజాతే హే బచ్చే ఏ ఖేల్ బనా హువా హై. బాబా చెప్తారు, ఈ ఆట తయారైంది. బాప్ సుఖధామ్ రస్తే హై, రావణ్ ఫిర్ దుఃఖధామ్ బనాతే హై. బాబా సుఖధామాన్ని రచిస్తే రావణ్ దుఃఖధామంగా చేస్తారు. శాంతిధామ్ సే ఆత్మాయే పెహలే పెహలే ఆతే హే సుఖధామ్ మే. శాంతిధామం నుంచి ఆత్మలు వస్తారు సుఖధామంలోకి. పవిత్ర ఆత్మాయే హి ఆతే హై. పవిత్రమైన ఆత్మలు వస్తారు. ఇస్ సమయ సబ్ పతిత్ హై, తబుతో యాద్ కర్తే హై ఆవో. ఇప్పుడు అందరూ పతితులైనారు, అందరూ తలంపు చేసుకుంటారు రండి అని. బాబే డ్రామాకే బంధన్ మే హై. బాబా కూడా డ్రామా యొక్క బంధనంలో ఉన్నారు. బాప్ కేతే హై, జబ్ సబ్ దుఃఖీ హో జాతీ హై తబ్ హీ ముझे ఆనా పడతా హై. ఎప్పుడు అందరూ దుఃఖీ అయిపోతారో బాబా రావాల్సి ఉంటుంది. కలియుగ అంత और సత్యుగ ఆది కా ये సంగम है. కలియుగ అంతము, సత్యుగ ఆదికి ఇది సంగమ యుగము. वह संगम पर कुंभ का मेला करते हैं, वह है पानी के सागर और नदियों का मेला. అక్కడ సంగమంలో కుంభమేళా చేస్తారు. అది నదీ నీరు పోయి సముద్రంలో కలిసే చోట కుంభమేళా చేస్తారు. తుమ్ కెహెంగే యహై పరంపిత పరమాత్మ ఆత్మావోంకా మేళా. ఈ సంగమ యుగంలో పరంపిత పరమాత్మ మరియు ఆత్మల యొక్క మేళా జరుగుతుంది. బాబాకు అపనా శరీర్తో నహీ హై. తండ్రికి తన శరీరం లేదు. బాప్ కేతే హే బచ్చే ముझे నాలెడ్జ్ దేనే కే లియే తన జరూర్ చాయే. బాబాకు జ్ఞానం ఇచ్చేదానికి శరీరం తప్పనిసరిగా కానే కావాలి. నహీ తో మై కైసే బాత్ కరు. లేదంటే తండ్రి ఎట్లా మాట్లాడగలుగుతారు? ఇస్లియే మై ఇన్కో అడాప్ట్ కర్తా హూ. అందుకే శ్రీబాబా బ్రహ్మను దత్తత తీసుకుంటారు. తుమ్ అభి ఈశ్వర్ కే సన్ముఖ ఆయే హో, బాబా ద్వారా జాన్తే హో హమ్ ఈశ్వర్ కే బచ్చే. ఇప్పుడు ఈశ్వరుని సన్ముఖంలోకి వచ్చినాము, బాబా ద్వారా తెలుసుకున్నాము, మనం ఈశ్వరుని పిల్లలం అయినాము. పరంపిత పరమాత్మ పూస్తే హై మై ఆమూ కైసే, కిస్మే ప్రవేశ్ కరు. పరంపిత పరమాత్మ అడుగుతూ ఉన్నారు, బాబా వచ్చేదే ఎట్లా? ఏ శరీరంలో బాబా రావాలి? ముझे పతి శరీర్ మే ఆనా పడతా హై. పతిత ప్రపంచంలో పతిత శరీరంలో రావనే రావాలా? ఏ సబ్ సావరే హై. బాప్ కేతే హై తుమ్ సబ్ గోరే తే. ఇప్పుడు అందరూ తమో ప్రధానమైనారు. బాబా అంటారు, పిల్లలు మీరు సతో ప్రధానంగా ఉండేవారు. హరేక్ కా నామ్ హై శ్యామ సుందర. ప్రతి ఒక్కరూ కూడా శ్యామ సుందర అయినారు. అవు శ్యామ్ బనే హో, కృష్ణాకో కేతే హే శ్యామ సుందర. ఇప్పుడు అందరూ శ్యామ్ అయిపోయినారు. కృష్ణునికి చెప్తారు శ్యామ సుందర అని. బరోబర్ భారత్ పెహలే సుందర్తా గోల్డెన్ ఏజ్ తా.
భారతదేశం సుందరంగా ఉండేది, బంగారు యుగంగా ఉండేది. ఫస్ట్ క్లాస్ ప్రకృతి, అక్కడ ఫస్ట్ క్లాస్ అయిన ప్రకృతి ఉండేది. వహా లూలే లంగడే నహీ హోతే హై, అక్కడ కుంటివాళ్ళు గుడ్డివాళ్ళు ఉండరు. కృష్ణ హై నెంబర్ 1 శ్యామ్ సుందర్, కృష్ణుడు మొట్టమొదట అయ్యే శ్యామ సుందర అయినారు. శివబాబా ఇన్కే హీ తన్కే ఆధార్ లేకర్ इनको और साथ साथ तुम बच्चों को शाम से సుందర్ బనాతే హే. శివబాబా వీళ్ళ శరీరాన్నే ఆధారంగా తీసుకొని వీళ్ళ జతలో పిల్లలందరినీ కూడా శ్యామ్ నుంచి సుందర్గా చేస్తూ ఉన్నారు. అచ్చా, मीठे मीठे सिकीलते बच्चों प्रति माता पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग. रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते. हम रूहानी बच्चों की रूहानी माता पिता को याद प्यार गुड मॉर्निंग डबल नमस्ते. धारणा, हम ब्राह्मण चोटी सबसे ఉత్తమ్ హై, మనము బ్రాహ్మణులము అందరికంటే ఉత్తమమైన వారైనాము. इस नशे में रह श्रीमत पर भारत को श्रेष्ठ से श्रेष्ठ बनाने की सेवा करनी है. ఈ నశాలో ఉంటూ శ్రీమతం పైన నడుచుకుంటూ భారత్ని ఉన్నతంగా చేసే సేవ చేయాలి. ఆస్తిక్ బన్నా ఔర్ బనానా హై, పిల్లలు ఆస్తికులుగా అవ్వాలి, ఇతరులను చేయాలి. దేహ అహంకార్ కో చోడ్ ఆత్మాభిమాని బన్నా హై, దేహ అహంకారాన్ని వదిలి ఆత్మాభిమానిగా అవ్వాలి. విచిత్ర బన్నే కా పూరా పురుషార్థ్ కర్నా హై, అశరీరీ అయ్యే అభ్యాసము పూర్తిగా చేయాలి. वरदान, श्रेष्ठ पुरुषार्थ द्वारा हर शक्ति व गुण का अनुभव करने वाले अनुभवी मूर्ति भव. श्रेष्ठ पुरुषार्थम ద్వారా ప్రతి శక్తిని ప్రతి గుణాన్ని అనుభవం చేసేటటువంటి అనుభవి మూర్తి అవ్వండి. సబ్సే బడి అథారిటీ అనుభవ్ కీ హై, అన్నిటికంటే పెద్ద అథారిటీ అనుభవం అన్నమాట. జైసే సోస్తే ఔర్ కేతే హో ఆత్మ శాంత్ స్వరూప్ సుఖ స్వరూప్, ఏకే గుణ వా శక్తికి అనుభూతి కరు. ఎట్లా ఆలోచిస్తూ ఉంటామో నేను ఆత్మ శాంత స్వరూపమైనాను, నేను ఆత్మ సుఖ స్వరూపమైనాను, ఇట్లా ఒక్కొక్క గుణాన్ని ఒక్కొక్క శక్తిని అనుభూతి చేయండి. ఉన్న అనుభవం మే కోజావు, ఆ అనుభవాలలో మునిగిపోండి. जब कहते हो शांत स्वरूप तो स्वरूप में स्वयं को दूसरों के శాంతి की అనుభూతి हो. ఎప్పుడు చెప్తామో నేను ఆత్మ శాంత స్వరూపమైనాను, స్వయము మరియు ఇతరులకి ఆ శాంతి అనుభవం కావాలి. शक्तियों का वर्णन करते हो लेकिन शक्ति व गुण समय पर अनुभव में आए. శక్తులను వర్ణన చేస్తాము, అయితే సమయం అనుసారంగా ఆ శక్తి లేదా ఆ గుణము అనుభవంలో రావాలి. అనుభవీ మూర్తి బన్నా హీ శ్రేష్ఠ పురుషార్థకి నిశానీ హై, అనుభవీ మూర్తి అయ్యేదే శ్రేష్ఠ పురుషార్థం యొక్క గుర్తైంది. తో అనుభవం కో బడావు, అనుభవాలని పెంచుకోండి. స్లోగన్, संपन्नता की अनुभूति द्वारा संतुष्ट आत्मा बनो तो अप्राप्ति का नाम निशान नहीं रहेगा. संपन्नता అనుభూతి ద్వారా సంతుష్ట ఆత్మ అయినట్లయితే అప్రాప్తి అనేది కొంచెం కూడా మన దగ్గర రాదు. ఓం శాంతి. ఎన్నో జన్మల పుణ్యం కొద్దీ
ఎన్నో జన్మల పుణ్యం కొద్దీ భారత భూమిలో పుట్టాము, తీరా పుట్టి ధర్మం మరచి పాపం మోజులు పడ్డాము. రాముడు కృష్ణుడు ఇబ్రాహీము బుద్ధుడు యేసు గురునానక్ ఎందరూ వచ్చి చెప్తూ ఉన్న ఆత్మ పవిత్రత మరిచాము. ఆ పరమాత్మే తట్టి లేపుతున్నా, కళ్ళు తెరవకుంటే ఎందుకింక జన్మ. అంతటి వీరుడు రావణుడైనా చెయ్యే వెయ్యేలేని సిద్ధాత్మయోగ శక్తి పొందాలి. పంచవీర పదులు కాపాడలేని ద్రౌపది మానం కాచిన కృష్ణ ఆత్మయోగ శక్తి పొందాలి. ఈ జన్మ ధన్యమై నిజాత్మ జ్ఞాన శక్తి శివ బాబా సేవలోనే దొరికేను మనకు ముక్తి. ఎన్నో జన్మల పుణ్యం కొద్దీ భారత భూమిలో పుట్టాము, తీరా పుట్టి ధర్మం మరిచి పాపం మోజుల పడ్డాము. సనాతన దేవి దేవత ధర్మంతో నిర్వికారసతో ప్రధానం. 16 పూర్తి కళలతో సత్యయుగంలో మృత్యుంజయులైరి అందరూ. త్రేతాయుగంలోనూ ఒకే రాజ్యం, ఒకే ధర్మం శాంతి సౌఖ్యం ఉంటూ. రెండు కళలు తరిగి ఆ సూర్యవంశమంతా సతో సామాన్యులుగా 12 జన్మలెత్తి దేవతలే రాను రాను క్షత్రియులయ్యారు. ఎన్నో జన్మల పుణ్యం కొద్దీ భారత భూమిలో పుట్టాము, తీరా పుట్టి ధర్మం మరిచి పాపం మోజుల పడ్డాము. ద్వాపరయుగమందు వైశ్యులు అష్ట కళలతో 21 జన్మలెత్తిరి. అరిషడ్వర్గాలకు లోనై బలహీనులై శక్తిని కోల్పోయిరి. జ్ఞానం తగ్గి శూద్ర వర్ణంగా మారి తమో గుణంలో 42 జన్మలు ఎత్తి కలియుగాన వాళ్ళే గత జ్ఞానమంత పోయి పరమాత్మను చేరి అసలైన దారి మరిచి వ్యర్థంగా జన్మంతా గడిపేస్తున్నారు. ఎన్నో జన్మల పుణ్యం కొద్దీ భారత భూమిలో పుట్టాము, తీరా పుట్టి ధర్మం మరచి పాపం మోజులు పడ్డాము. రాముడు కృష్ణుడు ఇబ్రాహీము బుద్ధుడు యేసు గురునానక్ ఎందరూ వచ్చి చెప్తూ ఉన్న ఆత్మ పవిత్రత మర్చాము. ఆ పరమాత్మే తట్టి లేపుతున్నా, కళ్ళు తెరవకుంటే ఎందుకింక జన్మ. అంతటి వీరుడు రావణుడైనా చెయ్యే వెయ్యేలేని సిద్ధాత్మయోగ శక్తి పొందాలి. పంచవీర పదులు కాపాడలేని ద్రౌపది మానం కాచిన కృష్ణ ఆత్మయోగ శక్తి పొందాలి. నీ జన్మ ధన్యమై నిజాత్మ జ్ఞాన శక్తి శివ బాబా సేవలోనే దొరకేను మనకు ముక్తి. ఎన్నో జన్మల పుణ్యం కొద్దీ భారత భూమిలో పుట్టాము, తీరా పుట్టి ధర్మం మరిచి పాపం మోజులో పడ్డాము.